మా ఆయన కాల్ చేసి చికెన్ కర్రీ తినాలని ఉందన్నారు. అందుకే ఆనియన్ కట్ చేసి రైస్ కడిగి పెట్టేసుకుంటున్నా. శ్రేయాన్వి వాళ్ళ నాన్నని చూసి 2 డేస్ అవుతుంది. ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తనకు అర్థం కావట్లేదు. అందుకే అంత ఎక్సైటెడ్ గా ఉందన్నమాట. వాళ్ళ నాన్న ఎప్పుడు దగ్గర తీసుకుంటాడా అని వెయిట్ చేస్తుంది అప్పటి నుంచి. ఫైనల్ గా ఫాదర్ డాటర్ కలుసుకున్నారు. ఇంకా కర్రీ మా అమ్మకి అప్పచెప్పేసి డ్రింకింగ్ వాటర్ లేవని ముగ్గురం వెళ్తున్నాం తీసుకురావడానికి. ఇదిగోండి ఇతనే బాహుబలి. ఇంకా మా అమ్మ అక్కడ చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తుంటే నేను ఇక్కడ చికెన్ ఫ్రై చేస్తున్నా. చికెన్ ఫ్రై కోసం కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా అన్ని యాడ్ చేసి చికెన్ ని మంచిగా మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసి తర్వాత డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంకా నేను చికెన్ ఫ్రై లాస్ట్ వాయి తీస్తున్నా. మమ్మీ ఏమో బగారా రైస్ ప్రిపేర్ చేస్తుంది. ఇంకా శ్రేయాన్వి పాప వాళ్ళ నాన్న మీద ఎక్కి స్టంటులు చేస్తుంది. ఇంకా బగారా రైస్ అయిపోగానే చికెన్ కర్రీ ఇంకా చికెన్ ఫ్రై ప్లేట్ లో పెట్టుకొని సైడ్ కి మయోనీస్ పెట్టుకొని చికెన్ ఫ్రై అయితే ఫస్ట్ టేస్ట్ చేసిన. తర్వాత చికెన్ కర్రీ కూడా టేస్ట్ చేసిన. చికెన్ కర్రీ అయితే కొంచెం స్పైసీగా ఉంది, కాకపోతే నాకు సెట్ అయిపోతుంది. ఇంకా వీడియో కోసం నేను టేస్ట్ చేయడం అయిపోయింది. మా పాప అంత స్పైసీగా తినదని చెప్పేసి కర్డ్ వేసి పెడుతున్నా, కాకపోతే వద్దంటుంది. కానీ మనం అంత ఈజీగా వదలం కదా, ఎలాగో అలాగ చేసి తినబెట్టాలి.